హాయ్ అండి. ఈరోజైతే ఫాల్ ఎలా నీట్‌గా వేసుకోవాలన్నది ఇక్కడ మస్టర్డ్ యెల్లో కలర్ శారీకైతే నేను చూపిస్తున్నాను. ఈ శారీ కొంచెం ముడతలాగా ఉందనమాట. అయితే ఫస్ట్ అయితే బార్డర్‌ని ఐరన్ చేశాను. ఫాల్ కూడా వాటర్‌లో తడిపిన తర్వాత ఆరిపోగానే ఫాల్ అనేది ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాతనే 2 ఐరన్ చేసిన తర్వాతనే ఫాల్ వేసుకుంటే చాలా నీట్‌గా వస్తుంది. ప్రతి వీడియోలో ఐరన్ చేయడం అని ఎందుకు చెప్తానంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా వస్తుంది. మనకు బొటిక్‌లలో టైలరింగ్ షాప్‌లలో చేసేవాళ్ళు ఈ విధంగానే చేస్తారే కాబట్టి అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనకు బ్లౌజెస్‌కి కానీ, శారీస్‌కైనా, డ్రెస్‌కైనా దేనికైనా ఐరన్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పట్టినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కస్టమర్స్ నుండి ఎలాంటి కంప్లైంట్స్ అనేవి రాకుండా, ముడతలనేవి రాకుండా చాలా నీట్‌గా వస్తున్నాయి ఫాల్స్ అయితే వస్తాయన్నమాట. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు బాగా యూజ్ అవుతుంది. స్టార్టింగ్‌లోనైతే ఒక హాఫ్ ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు మనం స్ట్రెయిట్‌గా లైనింగ్ అనేది చూసుకోవాలి. స్ట్రెయిట్‌గా లేకపోతే కట్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు లోపలికి మడతేసుకొని ఇలా గోరుతో ఇట్లా గీరినట్టుగా చేసి ఒక జాన మీద 4 ఫింగర్స్ అనేవి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత శారీకి ఫాల్ అక్కడి నుండి స్టార్ట్ చేయాలన్నమాట. అలా చేస్తే మనకు కరెక్ట్‌గా వస్తుంది. లేదంటే కుచ్చుల మనకి మనం బయట వేసుకునే దాంట్లోకి ఫాల్ అనేది వస్తుందన్నమాట. దూరం నుండి స్టార్ట్ చేస్తే మనం ఆ మెజర్మెంట్‌తోనే కంపల్సరీగా ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు మళ్ళీ కావాలంటే ఒక్కసారి స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తే కరెక్ట్‌గా అర్థమైపోతుంది. ఇలా ఫీకో అనేది ఒక 10 ఇంచుల వరకు, ఒక 7-8 ఇంచులు, 10 ఇంచుల వరకి అనేది ఇలా జరుపుతూ మెల్లిగా సెట్ చేసుకుంటూ వేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా వేసుకున్న తర్వాత బెర్రీ పిన్స్ కానీ, లేదంటే గుండు పిన్నులు గానీ ఉంటాయి కదా! ఈ విధంగా సాఫ్ట్‌గా సారీ అనుకొని ఫాల్ నీట్‌గా వచ్చే విధంగా ఇలా పిన్స్ పెట్టుకొని చేసినట్లయితే ఫీకో చేసినట్లయితే మనకి బిగినర్స్ అయినా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా, ముడత లేకుండా, కస్టమర్స్ నుండి కంప్లైంట్స్ లేకుండా చాలా నీట్‌గా ఫాల్ వేయొచ్చు. ఇలా స్టార్టింగ్ నుంచి వేసిన తర్వాత ఈ కార్నర్‌కి వచ్చిన తర్వాత స్టాప్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం మెల్లిగా సూదిని పైకి దింపుతూ, కిందికి దింపుతూ, పైకి లేపుతూ ఇలా మెల్లగా ఒక 2, 3 సార్లు స్టిచ్ చేసుకోవాలి చేత్తో జరుపుతూ. తర్వాత నుండి చాలా ఫాస్ట్‌గా ఇలా నీట్‌గా అనుకుంటూ వేసేస్తే ఫాల్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. నేను ఈ వీడియోలో లాస్ట్‌కి చూయిస్తాను చూడండి ఒక్కసారి ఎంత ఫాస్ట్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా చాలా నీట్‌గా వచ్చిందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకు అసలు కుట్టినట్టుగా కూడా దారం కూడా మనం అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తదనమాట. ఆ విధంగా అయితే మనకు ఫాల్ అనేది నీట్ ఫినిషింగ్‌తో వస్తుంది. చూసారు కదా! ఇలాంటి టైలరింగ్ మంచి మంచి వీడియోస్‌తో ఇంకొన్ని వీడియోస్ చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్